అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది అమ్మా టీవీ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి అనే కార్యక్రమం ద్వారా ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కేపెగ్రహారం గ్రామంలో ఉన్నటువంటి చెరువులు మరియు కాలువలు పొడిగితీత వంటి కార్యక్రమాలు అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు మరియు సాగునీటి వనరులు సమర్థవంతమైన వినియోగం కోసం ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. నీటి సంరక్షణ పనులు ముఖ్యంగా చెరువులు, కాలువలు పొడిగితీత, గట్లు బలోపేతం, చెక్ డ్యాముల నిర్మాణం వంటి కార్యక్రమాల ద్వారా నీటిని నిల్వ చేసే ప్రక్రియనైతే మాత్రం ఈ పథకం ద్వారా ప్రారంభించడం జరిగింది. కేపెగ్రహారం గ్రామంలో ఉన్నటువంటి ఓటబంద, అదేవిధంగా చెరువులు, కాలువలు అన్ని పొడిగితీత వంటి కార్యక్రమాలు అయితే ఈరోజు మేము ముందు తీసుకురావడం జరిగింది. గ్రామ ప్రజలందరూ ఉపాధి హామీ పథకం ద్వారా ఇక్కడ పనులు అయితే చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు, ఆ పనులు ఏ విధంగా చేశారు ఏంటనేది మీ అందరికీ చూపిస్తాను. ముందు పొడుగు తీయక ముందు కాలువలు ఎలాగ ఉండేవి, చెరువులు ఎలాగ ఉండేవి చూపిస్తాను. అలాగే పొడుగు తీసిన తర్వాత చెరువులు, కాలువలు ఏ విధంగా వచ్చాయి అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు జలధార జలహారతి కార్యక్రమం ద్వారా కేపెగ్రహారంలో ఉన్నటువంటి గడ్లు అంటే కాలువలు మరియు చెరువులో పొడిగితీత, గొట్టు నిర్మాణం వంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. మరి పొడిగితీత తీయకముందు ఉన్నటువంటి చెరువులు, కాలువలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం అక్కడ ఫోటోషూట్లో చూసుకోవచ్చు. ముందుగా రాంపాలెం గడ్డ అని అంటారండి. చిట్టువారి కళాల అవతల ఉంటుంది. డైరెక్ట్గా ఓటబందకి వెళ్తుందన్నమాట ఈ గడ్డ. వర్షం వచ్చిన తర్వాత ఈ గడ్డ ద్వారానే ఆ చెరువులోకి నీరు అయితే వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జలధార జలహారతి అనే కార్యక్రమం ద్వారా మరి కాలువలు, చెరువులు బాగు చేయటువంటి కార్యక్రమాలు అయితే కేపెగ్రహారం గ్రామంలో ఉపాధి హామీ శ్రామికుల ద్వారా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాలువలన్నీ కూడా పొడిగితీత అయితే తీయడం జరిగింది. మరి రాంపాలెం గడ్డ నుంచి మనం డైరెక్ట్గా ఏదైతే ఉందో ఓటబంద అక్కడికి మీకు నేను చూపిస్తాను. ఇంకా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం విజువల్స్ చూద్దాము. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేతము రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేతము రావే రాదమ్మా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేతము రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేతము రావే రాదమ్మా. పారా పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని, పొలుగు పారా పట్టుకొని మరి చేయి చేయి కలుపుకొని, కలిసి కలిసి పని చేసేద్దాం, సంతోషంగా జీవించేద్దాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. కుంటలు తొంగేద్దాం, పేరున నిండుగా నింపేద్దాం, పళ్ళ తోటలను పెంచేద్దాం, ఫలితం మనమే ఆశిద్దాం, అదనపు ఆదాయం పొంది సంతోషంగా జీవించేద్దాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా, మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. వంద రోజుల పని అంట, రోజుకు 300 పూలంట, 100 రోజుల పని అంట, రోజుకు 300
కూలంట. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. ఏదైతే రాంపాలెం గడ్డ నుండి ఓటబండ చెరువుకు వచ్చామో ఈరోజు ఆ చెరువు పని చేయకముందు ఏ విధంగా ఉండేది, పని చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీకు నేను చూపిస్తాను. దానికి సంబంధించినటువంటి చెరువు చూసుకోవచ్చు. అలాగే మరి దీనికి గట్టు కూడా లెవెల్ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి చెరువుని ఏ విధంగా తీసుకొచ్చారని కూడా మీకు నేను ఆ వీడియోలో చూపిస్తున్నాను. గ్రామ సభలను పెట్టిద్దాం, సమస్యలన్నీ చదివిద్దాం, సామాజిక తనిఖీ వారు అండదండగా మనము ఉండగా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. ఇప్పటి వరకు రాంపాలెం గడ్డ మరియు ఓటబంద చెరువు పనులు ఏ విధంగా చేశారనేది మనం విజువల్స్ చూసాము. అలాగే చిట్టువారి కల్లాల దగ్గర ఉన్నటువంటి మరొక గడ్డ మామిడి చెట్టు గడ్డ అని అంటారండి. ఇక్కడ పనులు చేసే ముందు ఏ విధంగా ఉంది, పనులు చేసిన తర్వాత ఏ విధంగా అయిందనేది కూడా మీకు నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే పనులు జరుగుతున్నాయి. మామిడి చెట్టు గడ్డ పనులు చూసుకోవచ్చు. ఈ డైరెక్ట్గా ఈ గడ్డ ఎక్కడికి వెళ్తుందంటే గ్రామానికి చెరువులో ఉన్నటువంటి పెద్ద చెరువుకి వెళ్తుంది. అక్కడికి ఈ పనులు ఏ విధంగా చేశారు ఏంటంటే మీకు నేను చూపిస్తాను. మన కోసమే మన మంత్రి వర్యులు రాత్రి పవళ్ళు కష్టపడి నిధులను ఎన్నో తెచ్చారు, అడ్డులు పెంపొందించారు. ఇప్పుడు మనమే మారకపోతే జీవితానికే అంతం ఉండదు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మనమే పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. మంచి పనులున్నాయి చేద్దాం రావే రాదమ్మా. జీవులారా కదిలింద్రో నెరజానలారా, సరస్వతమ్మ పొలము జూడు చదును చేసి నిలబెట్టినాము. ఇప్పటి వరకు మామిడిగడ్డ చెట్టు అది చెరువుకి ఏ విధంగా వస్తుందని చూపించాము. పనులు జరిగినవన్నీ కూడా ఇప్పుడు కొండగడ్డ అయితే చూస్తున్నాము. మరిడిమాంబ అమ్మవారి గుడి దగ్గర నుండి మరి దుర్గాంబిక అమ్మవారు ఆలయం వరకు అంటే పెద్ద చెరువుకి ఈ మామిడి చెట్టు గడ్డ కానివ్వండి, కొండగడ్డ కానివ్వండి రావడం జరుగుతుంది నీరు. అయితే ఇక్కడ కొండగడ్డకి చేసినటువంటి పనులన్నీ కూడా ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జలధార జలహారతి అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కాలువలు అన్నీ బాగు చేసే ప్రక్రియ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మన చేతుల పచ్చని పండగ చేయుటకే చేత పట్టినాము గడ్డ పారలు, నెత్తి నెత్తినాము తట్టలు,
మామిడి చెట్టు గడ్డ మరియు కొండగడ్డ నుండి నీరు వస్తే ఈ పెద్ద చెరువు నిండుతుందండి. దీని నుండి ఈ చెరువు నిండిన తర్వాత కిందకి కొండపాలెం చెరువుకి నీరు వదిలేందుకు కూడా ఇక్కడ కాలువ అయితే చేయడం జరిగింది. ఇది కూడా పనులు చేస్తున్నారు. అది కూడా ఒకసారి మనం విజువల్ చూద్దాం. పండగ చేయుటకే మట్టితోనే మనకు బంధాలు ఎగుడు దిగుడు ఉన్న నేలను ఎకరం పొలమును చూసి సమముగా మార్చిన రన్నా మన చెమట చుక్కల తోడై వెనుక దాగిన సూర్యుడు మన కష్టాన్ని చూసి మురిసెను. పచ్చని కొండల సాక్షిగా మన పాదం ముందుకు సాగెను. సరస్వతమ్మ మడిలోన రేపు బంగారు పంటలు పండగ మన శ్రమయే దానికి మూలమని ఈ ఊరంతా చాటదా. చూసారు కదండి, కేపగ్రహారం గ్రామంలో చెరువులు మరియు కాలువలు పొడిగితేత అయిన తర్వాత ఏ విధంగా వచ్చాయో రాష్ట్ర వ్యాప్తంగా మరి జలధార జలహారతి వంటి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు భూగర్భ జలాలను పెంపొందే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది.